హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ప్లస్ టీవీ. నేను మీ హైదర్ని. యాక్చువల్గా వెబ్సైట్, వాట్ ఈజ్ వెబ్సైట్? సో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనుకుంటే కొంతమంది ₹1 చేస్తారు, ₹2 చేస్తారు, ₹100 చేస్తారు. వాట్ ఈజ్ డిజిటల్? సో కొన్ని చాలామందికి డౌట్ఫుల్గా ఉన్నాయి. ఈ పొలిటీషియన్స్ వెనక డిజిటల్ అనే సపోర్ట్ ఉంటుంది. సో ఒక యూట్యూబ్ రన్ చేయాలన్నా, ఒక వెబ్సైట్ రన్ చేయాలన్నా దాని వెనక చాలా ఉంటుంది. సో మన ముందు ఒక పర్సన్ ఉన్నారు, బాలాజీ మచ్చా. ఆయన చాలా దాదాపు 8 ఇయర్స్ దగ్గర 8 ఇయర్స్ నుంచి డిజిటల్ స్పెషలైజేషన్ అనలిస్ట్ అండ్ దానికి ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే ఒక బిగ్ బాస్ పిఆర్ అనుకోవాలి. యాక్చువల్గా బిగ్ బాస్ గురించి తెలిసిందే మనకి. నిన్న మొన్నటి నుంచి బిగ్ బాస్ జరుగుతుంది. సో దాని వెనక ఉన్న పిఆర్ కూడా తనే. తన గురించి ఇంకా ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అండ్ ఈ ఇంటర్వ్యూని ఎవరు స్కిప్ చేయొద్దు. ప్లీజ్ వాచ్ దిస్ ఇంటర్వ్యూ. హాయ్ సార్. హలో అండి. బాలాజీ మచ్చా గారు దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి ఒక ఫ్యామిలీ రన్ చేస్తున్నారు. అటు ఇక్కడ కాదు, హైదరాబాద్లో కాదు, వేరే ఏరియాలో ఉండి కూడా 1 వీక్ అప్ అండ్ డౌన్ చేసి మీరు రైట్. సో ఈ డిజిటల్ అనేది రన్ చేస్తున్నారని తెలిసిందే. రైట్. ఐ లుక్ దట్ మహేష్ బాబు ఫేస్ గెట్స్ అండ్ ఎనీథింగ్ ఫర్ యూ దట్. థ్యాంక్ యూ. సో వాట్ ఈజ్ వెబ్సైట్? అంటే వెబ్సైట్ అంటే కొంతమంది ఏం అనుకుంటారంటే ఒక బిగ్ బ్రోకర్స్ గోడాడీలో పర్చేస్ చేస్తే 1 year 2 yearsకి పర్చేస్ చేసి దాని వెనక ఒక సర్వర్ కొనుక్కొని ఆ సర్వర్ అంతా దానిలో ఇంపోర్ట్ చేసేసుకుంటే సో వెబ్సైట్ అయిపోతుంది అని అనుకుంటారు. సో కొంతమంది నేను ₹1 నేను వెబ్సైట్ చేసి ఇస్తాను, నా దగ్గర కొన్ని 1000 కంపెనీలు ఉన్నాయి, 100 కంపెనీలు ఉన్నాయి. దాని తర్వాత కొన్ని రోజులు వాళ్ళతో స్టడీ చేసి వాళ్ళతో ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, స్ట్రగుల్ అయ్యి ఉంటారు. కరెక్ట్. సో దానికి ఏంటి? సో కొంతమంది ఏంటంటే పొలిటికల్ ఉంటారు, పొలిటికల్ లీడర్స్. సో రేవంత్ రెడ్డి, XYZ, ఎన్నో కేసీఆర్, జగన్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ వెనక డిజిటల్ సపోర్ట్ ఉంటుంది. సో దాని వెనుక కూడా ఒక 2-3 ప్యాటర్న్స్ ఉంటాయంట కదా డిజిటల్ సపోర్ట్ అనేది. ఏంటి? లెట్స్ కమ్ వన్ బై వన్ అండి. ఫస్ట్ వెబ్సైట్ టాపిక్ వస్తే, బేసిక్గా వెబ్సైట్ అనేది ఒక ఐడెంటిటీ ఆఫ్ ఏ కంపెనీ. ఓకే. అండ్ ఇట్స్ అ వన్ టైమ్ జాబ్. కొన్ని వెబ్సైట్స్కి రెగ్యులర్గా మెయింటెనెన్స్ అవసరం, రెగ్యులర్గా అప్డేట్స్ అవసరం. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఈకామర్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ న్యూస్ వెబ్సైట్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఆర్టికల్ పోస్టింగ్ వెబ్సైట్, వాళ్ళకి రెగ్యులర్ మెయింటెనెన్స్ అవసరం. వాళ్ళకి రెగ్యులర్గా వెబ్సైట్లో ఆర్టికల్స్ చేయడం, బ్లాగ్స్ చేయడం, ఏదైనా రాయడం, ఏదైనా పోస్ట్ చేయడం, ఒక ప్రోడక్ట్ని అప్లోడ్ చేయడం, ఇవి రెగ్యులర్ మెయింటెనెన్స్ వెబ్సైట్స్. లేదు, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ గురించి మొత్తం ఒక చోట మీకు తెలియాలి అనుకుంటే ఒక నార్మల్ స్టాటిక్ వెబ్సైట్ ఉంటుంది. సో వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, స్టాటిక్, డైనమిక్, ఇలా అని చెప్పేసి. ఒక డైనమిక్ అంటే ఏంటి? నీకు కావాల్సిన ఫ్యూచర్స్ అన్ని పెట్టుకోవడానికి డైనమిక్ అంటారు మీ భాషలో చెప్పాలంటే. నార్మల్గా మీకు పెద్దగా ఫ్యూచర్స్ లేకుండా ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్స్ని స్టాటిక్ అంటారు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. సో టెక్నికల్లీ దర్ ఆర్ మెనీ థింగ్స్. ఒక డైనమిక్, దానికి ఒక పేమెంట్ గేట్వే ఉంటుంది, దాన్ని డైనమిక్ అంటారు. ఓకే, ఒక వెబ్సైట్కి వెళ్ళి ఒక పేమెంట్ చేస్తే అది ఒక డైనమిక్ యాక్షన్. ఊరికే వెబ్సైట్కి వెళ్ళి చూసి వెనక్కి వస్తే ఇట్స్ అ స్టాటిక్ వెబ్సైట్. ఓకే, అలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి వెబ్సైట్లో. ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అన్నారు, ఇప్పుడు చాలామంది తక్కువ డబ్బులకే వెబ్సైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చాక ఇన్ దిస్ ఏఐ వరల్డ్, లవబుల్ ఏఐ అని ఒక టూల్ ఉంటుంది. అందులో వెబ్సైట్ ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు. దాని మీద ఒక వీడియో కూడా ఉంది యూట్యూబ్లో. రీసెంట్గా వైభవ్ సెంచరీ అని అతను చేశాడు పాడ్కాస్ట్లో. అతను డైరెక్ట్గా చేసి చూపించేస్తాడు. సో 10 minutesలో కూడా చేయొచ్చు. బట్ దాన్ని హోస్ట్ చేయాలన్నా, దాన్ని మెయింటైన్ చేయాలన్నా, దాన్ని ఒక స్ట్రక్చర్కి తీసుకురావాలన్నా నీకు ఏఐ వర్క్ ఇస్తుంది. బట్ నువ్వు అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా రాదు నీకు అవుట్పుట్. సో దాన్ని నువ్వు మళ్ళీ ఆల్టరేషన్ చేసుకోవాలి, సో మార్చాలి. సో హూ ఎవర్ ఈజ్ సేయింగ్ మేము ఇంతకు చేస్తాం అంతకు చేస్తాం అని చెప్పేసి ఆ క్వాలిటీ అలాగే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే బై డిఫాల్ట్గా ఒక 50 టెంప్లెట్లు 100 టెంప్లెట్లు చేసుకొని పెట్టుకుని ఉండొచ్చు. నువ్వు అడగంగానే నీ పేరు మార్చి ఇవ్వచ్చు, అలా ఉండొచ్చు. అది నీకు నచ్చకపోవచ్చు. సో మాకు వెబ్సైట్ ఇలా ఉండాలి, ఎగ్జాక్ట్గా ఇలా స్ట్రక్చర్ ఉండాలి అని డిజైన్ చేసేటప్పుడు ఆబ్వియస్గా దే నీడ్ ఎక్స్పర్ట్. సో వీళ్ళ వల్ల అయితే అవ్వదు. సో వెబ్సైట్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ ఏ కంపెనీ అండి. నీకు ఏదన్నా ఒక కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఇప్పుడు గూగుల్లో ఏం టైప్ చేసినా వచ్చే రిజల్ట్స్ అన్ని వెబ్సైట్సే. దీస్ ఆల్ ఆర్ డెవలప్డ్ వెబ్సైట్ డిజైనర్లో, డెవలపర్లో చేసినవే. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ వెబ్సైట్ అండి. సో వెబ్సైట్ అనేది ఒక ప్యాటర్న్ ఉంటుంది, బట్ దాని వెనుక కోడింగ్ కూడా ఫ్రేమ్ వర్కింగ్ ఉంటుంది. సో కొన్నిట్లో ఫ్రేమ్ వర్క్ ఉండదు కదా. ఆబ్వియస్గా వెబ్సైట్ డిజైనింగ్ వేరు, వెబ్సైట్ డెవలప్మెంట్ వేరు. ఓకే, దీనికి వాట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ద వెబ్సైట్ డిజైనింగ్ అండ్ ఇప్పుడు ఒక వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటంటే, నువ్వు ఆల్రెడీ ఉన్న ఒక టెంప్లెట్ని తీసుకొని ఇన్స్టాల్ చేసి దాన్ని అప్డేట్ చేయడం, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఎలిమెంటర్ వాడి ఎడిటింగ్, బేసిక్ ఎడిటింగ్. అదే డెవలప్మెంట్ అంటే నువ్వు వెనకాల బ్యాక్ ఎండ్లో కోడ్ రాసి స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడం.
సో బోత్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే, ఇప్పుడు నువ్వు వెబ్సైట్ డెవలప్ చేయాలంటే యూ నీడ్ అ కోడింగ్ నాలెడ్జ్. నీకు ఏదో ఏ పైథానో ఏ పిహెచ్పినో వచ్చి ఉండాలి, లేకపోతే యూ కాన్ డెవలప్ ఏ వెబ్సైట్. డిజైన్ చేయాలంటే ఏ కోడింగ్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. యూ కెన్ సింప్లీ టేక్ ఏ టెంప్లెట్ అండ్ డూ ఇట్. జస్ట్ బిగ్ బ్రోకర్స్లో డొమైన్ పర్చేజ్ చేసి ఏదంతా గోడాడీలో కానీ హోస్టిగేటర్లో కానీ బిగ్ బ్రోకర్లో కానీ ఏదో ఒక దాంతో ఒక హోస్టింగ్ తీసుకుంటావు, అందులో టెంప్లెట్ వేస్తావు, పబ్లిష్ చేస్తావు. సో దానికి కూడా ఇఫ్ యూ నీడ్ ఎనీ సపోర్ట్ నువ్వు ఏదైనా వీడియోలు చూసి కూడా చేసుకోవచ్చు. యూ క్యాన్ డెఫినెట్లీ. ఓకే, కొంతమంది ఓన్గా బిల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? ఓన్గా ఏం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? వెబ్సైట్ ఇప్పుడు నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నాను అంటే హోలాలో ఒక కంపెనీ పెట్టి దాన్ని పర్చేస్ చేసి సో దానికి సంబంధించింది ఉంటుంది. అలా కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్, సో నా దగ్గర ఒక కంపెనీ ఉంది, ఒక 5 మెంబర్స్కి చూపించుకొని సో నేను ఐ కెన్ డూ దట్ యువర్ కంపెనీ ఆన్ ద బిల్డ్. బేసిక్గా ఏంటంటే ఎవరైనా ఇండివిజువల్గా వెబ్సైట్ చేసుకోవాలన్నా బేసిక్ థింగ్ ఏంటంటే వాళ్ళకి డొమైన్ హోస్టింగ్ ఎలా కొనుక్కోవాలి, వాటిని లింక్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి బయటికి వెళ్ళి. ఓకే, నీకు ఎప్పుడైతే డొమైన్ హోస్టింగ్ ఎలా చేయాలి, దాన్ని లింక్ ఎలా చేయాలి అని తెలుస్తుందో ఆబ్వియస్గా నీకు ఒక టెంప్లెట్ వేసుకొని దాన్ని చేసుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నువ్వు ఎక్కడో ఒకటి తెలుసుకోవాలి, అది నేర్చుకోవాలి, అది చూడాలి. అలా చూడకోకుండా నువ్వు ఓన్గా వెబ్సైట్ చేయడం అనేది అవ్వదు. సో ఒక డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి, హోస్టింగ్ ఎలా చేయాలి, దానికి ఒక టెంప్లెట్తో లింక్ ఎలా చేయాలి అనే బేసిక్స్ తెలుసుకొని యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ వెబ్సైట్ ఆల్సో. సో అది ఒక టాప్ ర్యాంకింగ్ సరే 1 to 10 టాప్ ర్యాంకింగ్లో రావాలి అనుకుంటే దాని వెనక ఉంటుంది దాని మనకి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. లింక్ బిల్డింగ్ జనరేషన్ అంటే బట్ నాకు తెలిసినంత వరకు సో నేను కూడా ఒక డిజిటల్ మార్కెటింగే చేసింది. ఒక 3 వెబ్సైట్స్ కెన్ డూ వెబ్సైట్స్ ఫర్ దట్. సో డిజైనింగ్ కిందకు వస్తే ఒక క్లయింట్కి ఇట్లా ఉండాలి, ఒక క్లయింట్కి ఇట్లా ఉండాలి, రైట్. సో ఏంటి అదే అండి, ఇప్పుడు నువ్వు వెబ్సైట్ టాప్ 10లోకి రావాలి సెర్చ్ ఇంజన్స్లో అక్కడ ఇక్కడ అంటే దెన్ యూ నీడ్ టు డూ అ లాట్ ఆఫ్ ఎస్ఈఓ వర్క్. లైక్ ప్రతి పేజ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇమేజెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కాంటెంట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఉందా లేదా, సో నువ్వు పెట్టే కాంటెంట్ బయట జనాలు సెర్చ్ చేసేలాగా ఉందా లేకపోతే ఇర్రెలవెంట్గా ఉందా, సో నీ వెబ్సైట్ని ఎక్కువ మంది చూస్తున్నారు లేదా, ఎక్కువ వెబ్సైట్స్లో నీ గురించి రాయడం, సోషల్ మీడియా ఆర్టికల్స్ వేయడం. సో ఆబ్వియస్గా ఏంటంటే నీ వెబ్సైట్కి ట్రాఫిక్ పెరగాలి, ఏజ్ రావాలి, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి నీ వెబ్సైట్ టాప్లోకి రావడానికి. ఇట్స్ నాట్ లైక్ ఏ 1 time జాబ్. నువ్వు చేయగానే వెబ్సైట్ టాప్లో వస్తుందంటే అది అవ్వదు. ఓకే, ఇలా ఎంతో చేస్తే కానీ ఒక వెబ్సైట్ టాప్లోకి రాదు. సో వెబ్సైట్ ఉండడం అనేది ఐడెంటిటీ, టాప్లోకి రావడం అనేది బిజినెస్ జనరేషన్. ఓకే, సో టాప్లోకి రావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఆబ్వియస్గా. అసలు ఎస్ఈఓ అంటే ఏంటి? అది కొంతమంది అంటే యూట్యూబ్ రన్ చేసే వాళ్ళని కూడా సో నేను ఎస్ఈఓ చేస్తాను, ఐ కెన్ డూ, నో ప్రాబ్లం, ఏదైనా సింపులే చేస్తాను. అసలు వాళ్ళని వెబ్సైట్ చేసే వాళ్ళని ఎస్ఈఓ అంటారా, యూట్యూబ్ చేసే వాళ్ళని ఎస్ఈఓ అంటారా? బోత్ ఆఫ్ ఈక్వల్ ఆర్ నాట్? I'll tell you అండి. ఎస్ఈఓ అనే పదం ఏంటంటే ఒక జనరిక్ వర్డ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఎక్కడైనా సరే ఒక సెర్చ్ ఇంజన్ ఉందంటే నువ్వు సెర్చ్ చేస్తున్నావు అంటే దానికి నువ్వు ఎస్ఈఓ చేయొచ్చు. సోషల్ మీడియాలో ఎస్ఈఓ చేయొచ్చు, యూట్యూబ్లో చేయొచ్చు, గూగుల్లో చేయొచ్చు. కొంతమంది రాదంటారు కదా, కొంతమంది ఏంటంటే నాకు యూట్యూబ్ వర్కే చేస్తాను. అదే అండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్కో ఇంకో ఛానల్కో వర్క్ చేసి ఉంటారు. ఆ యూట్యూబ్లో పెట్టే టైటిల్లు, కీవర్డ్స్ అవి మాత్రమే వాళ్ళు చేసి ఉంటారు. దే డోంట్ నో అబౌట్ వెబ్సైట్ బ్యాక్ ఎండ్, వాళ్ళకి వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్సైట్ కాంటెంట్ ఎలా రాయాలి, వెబ్సైట్లో కీవర్డ్స్ ఎలా పెట్టాలి, ఇవి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళకి సోషల్ మీడియా రిమైనింగ్ హ్యాండిల్ తెలిసి. సో నువ్వు యూట్యూబ్ ఒక్కటే నేర్చుకున్నావు కాబట్టి నువ్వు యూట్యూబ్ ఎస్ఈఓ నేను చేస్తాను అని చెప్తున్నావు. ఓకే, సో ఏదైనా అండి ఎస్ఈఓ అంటే ఏంటంటే నీకు కావాల్సిన కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు నీ వీడియో రావడం, దాన్ని ఎస్ఈఓ అంటారు. వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో ఆ కీవర్డ్స్ని పెట్టి ఆప్టిమైజ్ చేస్తుంటారు, యూట్యూబ్లో వాళ్ళ వీడియో వచ్చి ఉంటుంది. అందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము యూట్యూబ్ ఎస్ఈఓ బాగా చేస్తామని వాళ్ళు అనుకొని దే కాలింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ యూట్యూబ్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్. బట్ సోషల్ మీడియాలో అయినా, యూట్యూబ్లో అయినా, గూగుల్లో అయినా కానీ డిఫరెంట్ కీవర్డ్స్కి మనం ఎస్ఈఓ చేయాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కూడా మనం ఎస్ఈఓ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో మన గురించి వాళ్ళు సెర్చ్ చేస్తారు కదా, అప్పుడు మనం టాప్లో రావాలన్నా మనకి ఎస్ఈఓ ఉండాలి. ఫేస్బుక్లో సెర్చ్ చేస్తారు కదా, అక్కడ ఎస్ఈఓ ఉండాలి. లింక్డ్ఇన్లో ఉండాలి, యూట్యూబ్లో ఉండాలి, గూగుల్లో ఉండాలి. సో ఎక్కడైతే నీకు సెర్చ్ బటన్ ఉందో దానికి నువ్వు ఎస్ఈఓ చేయొచ్చు. సో ఎస్ఈఓ అంటే ఏం లేదు, కాంటెంట్ అండ్ కీవర్డ్ రిలవెన్సీ, ఈ రెండు అన్నిటికంటే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ అండి, మాకు తెలిసింది అంటే మీరు నాకు పరిచయం అయ్యే దగ్గరగా 1 year అంతకుముందు తెలిసింది ఏంటంటే పిఆర్ అని తెలిసింది, బిగ్ బాస్ పిఆర్. అదేంటి అసలు బిగ్ బాస్ పిఆర్? టు బి ఫ్రాంక్ అండి, బిగ్ బాస్ పిఆర్ ఇస్ మై పార్ట్ టైం ఆర్ సైడ్ హజిల్ అనుకోండి. బట్ ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి
ర్యాపో లాస్ట్ 3 సీజన్స్ నుంచి మేము బిగ్ బాస్లో ఏదో ఒక కాంటెస్టెంట్స్కి వర్క్ చేస్తున్నాము. అండ్ మా మెయిన్ సోర్స్ వచ్చేసి బ్రాండ్సే, కానీ బట్ బిగ్ బాస్కి కూడా మేము మా దగ్గరికి ఎవరైనా, సో ఫస్ట్ టైం మా దగ్గర కాంటెస్టెంట్ వచ్చినప్పుడు ఇంకా అప్పటి నుంచి జనాలు రావడం స్టార్ట్ చేశారు కాంటెస్టెంట్లు. ఎవరు వచ్చినా మేము లేదనుకోకుండా మా దగ్గర ఎలాగో టీం ఉంది కాబట్టి, ఎడిటింగ్ టీం ఉంది, పిఆర్ టీం ఉంది, సో చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మా బ్రాండ్స్కి కూడా అదే చేస్తాం, ఆబ్వియస్గా కంటెస్టెంట్ కూడా అదే చేస్తాం. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 4, 5, 6, 7 అప్పటి నుంచి ఈ పిఆర్ల వల్లే కొన్ని కేసెస్ అనేవి ఉన్నాయి. అంటే ఇట్లా చేశారు, ఇట్లా జరిగింది, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఇట్లా కేసులు పెట్టారు. కేవలం ఇది మొత్తం పిఆర్ వల్లే, మాకు ఇదంతా ఇష్యూ జరిగింది, మాకు పిఆర్ న్యాయం చేయాలని కొంతమంది కేసు పెట్టారు. అది కోర్టుకు వెళ్ళింది, చాలా ఇష్యూస్ జరిగినాయి. అది కేవలం మీ వల్లనేనా, లేకపోతే కావాలనేది పబ్లిక్? అది 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 పిఆర్ వల్ల కాదండి. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ పిఆర్ ఏజెన్సీని పెట్టుకోవడం వేరు, నీ ఫ్రెండ్స్లో నీ ఫ్యామిలీలో పెట్టేసుకొని పిఆర్ చేయించుకోవడం వేరు, డిఫరెంట్ ఉంటుంది. సో మేబీ మీరన్న కేసు ఇంకోటో ఏదైనా వాళ్ళు అబ్నార్మల్ అబ్యూజింగ్ కాంటెంట్ ఇలా ఎవరినైనా తిట్టడమో, ఓకే, ఇలాంటివి వేయడం వల్ల ఏమన్నా అలాంటి కేసులు అవుతాయి, కానీ దానికి పిఆర్కి ఏం సంబంధం ఉండదు, టు బీ ఫ్రాంక్. ఇప్పుడు మనం యూట్యూబ్లో చాలా చూస్తున్నాం కానీ ఎవడన్నా తిడితే వెళ్ళి మనోభావాలు దెబ్బతిన్న కేసు వేయడం, అలా వేసినట్టే తప్పితే దానికి పిఆర్కి ఎక్కువ సంబంధం ఏమి ఉండదు. మేబీ వాడు అది వేసాడు కాబట్టి వాడి మీదకి వచ్చారేమో కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక పిఆర్ రోల్ ఏంటండి, అతని గేమ్ ఏది ఆడితే అది చూపించడం, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ పిఆర్. సో అందులో పిఆర్ వాడికి వచ్చినంత హైప్ చేస్తాడు, అందులో తప్పేం లేదు, వాళ్ళ కంటెస్టెంట్ కాబట్టి వాడు హైప్ చేస్తాడు. సో ఆబ్వియస్గా అప్పుడు వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇలాంటివి జరగవచ్చు అప్పుడప్పుడు, బట్ వెరీ రేర్ కేసులు అండి. ఓకే, మీరు ఎప్పుడైనా బిగ్ బాస్లోకి స్టే మీద వెళ్ళి సో నాగార్జున గారిని కలవటం కానీ, అసలు బిగ్ బాస్ ఎవరు ఏంటి? టు బీ ఫ్రాంక్ అండి, అసలుకి పిఆర్ ఈజ్ అ కంప్లీట్ బ్యాక్ అండ్ గేమ్ అండి. ఓకే, అసలు మేము పిఆర్ చేస్తున్నామని కూడా బయట ఎవరికి తెలియదు. ఓకే, ఎక్సెప్ట్ ఇట్లా మీరు ఇంటర్వ్యూలో అడిగితే మేము చెప్పడమే తప్పితే మేము ఎవరికి బయట కూడా చెప్పుకోము మేము పిఆర్ చేస్తున్నాము, వీళ్ళకి వర్క్ చేస్తున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాక్ ఎండ్. కొంతమంది 5 మంది పిఆర్లను పెట్టుకుని కూడా వెళ్తారు. ఓకే, మాతో పాటు ఇంకో 5 మంది కూడా వాళ్ళ హ్యాండ్లింగో లేకపోతే ఇంకోటో ఇచ్చి వెళ్తారు. సో కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం మెయింటైన్ చేసి వాళ్ళకి కొంచెం ఆన్లైన్లో ప్రజెన్స్ పెంచేలా చేయడం. సో ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళని ఆన్లైన్లో హ్యాండిల్ చేయడం, వాళ్ళు లేరు కాబట్టి. ఓకే, మాకు కొంచెం వర్క్ వచ్చు కాబట్టి మేము ప్రాపర్గా హ్యాండిల్ చేస్తాం, మాకు ఇచ్చి వెళ్తారు. సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ బిగ్ బాస్కి ఒక 16 మంది 17 మంది వెళ్ళారు. సో ఈసారి ఎందుకని 15 మంది వెళ్ళారు? అట్లే అంటే బేసిక్గా ఏంటంటే అండి, 15, 16 అనేది వాళ్ళు ఆల్రెడీ 15, 16 ఏదో ఒక నెంబర్ ప్లాన్ చేసుకుని ఉంటారు. ఓకే, ఆ సిచ్యువేషన్స్ బట్టి ఎవరైనా కంటెస్టెంట్ నిజంగా బాగుంటే ఎక్కువ తీసుకోవడం, ఒకడు అస్సలు బాగాలేడు తక్కువ మందిని తీసుకోవడం, ఇలా జరుగుతుంటుంది. సో వాళ్ళ నెంబర్ అంత పర్టికులర్గా ఏం పట్టించుకోరు. ఓకే, ఇప్పుడు కూడా కామనర్స్ని 5 మందిని సెలెక్ట్ చేసి లాస్ట్లో 6 వాడికి ట్విస్ట్, ఇట్లా మేము పర్సనల్గా శ్రీముఖి వచ్చి నేను తీసుకుంటా, అదంతా గేమ్ అండి. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు 6 మందిని సెలెక్ట్ చేయాలని, బట్ అలా షో చేస్తారు మనకి. మేబీ 6 మంది కాక మిగతా వాళ్ళు ఎవరు సరిగా పర్ఫామ్ చేయలేదేమో, లేకపోతే వీళ్ళు తీసుకోవాలని లేదేమో, వీళ్ళకి ఇంకొకరు అంటే ఇంకొకటి తీసుకునేవాళ్ళు. సో తీసుకోవచ్చు కూడా, దెర్ ఇస్ ఎ స్కోప్, ఇంకా ఇద్దరిని కూడా తీసుకోవాలనుకుంటే. హౌస్లో స్థలం లేదా, ఉంది, బట్ వాళ్ళు ఎందుకు తీసుకోలేదని వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. మేబీ కాంటెంట్ జనరేట్ అవ్వదనో, లేకపోతే క్లమ్జీ అవుతుందని తీసుకోలేదు, కామనర్స్ ఎక్కువ ఉండకూడదని ఓన్లీ 6 మందిని పెట్టారు, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఇంతమంది అంతమంది అని ఏం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినంతమంది నెంబర్ని పెడతారు. ఓవరాల్గా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కాంటెంట్ జనరేట్ చేసేలాగా ఉన్నారా లేదా అని మాత్రం చూసుకుంటారు. సో ప్రతి ఒక్కరు కాంట్రవర్సీలు, కొట్లాటలు క్రియేట్ చేయగలరా లేదా అనేది మాత్రం పక్కా చెక్. స్క్రిప్టెడ్ అనమాట. ఆఫ్ కెమెరా కొన్ని నన్ను అడిగితే ఒక 30% స్క్రిప్టెడ్, 70% రియల్ అనే చెప్తాను, ఇఫ్ యూ ఆస్క్ మీ. చాలా మంది 100 out of 200% స్క్రిప్టెడ్ అంటారు కదా. స్క్రిప్టెడ్ అంటే ఎలా అంటే అండి, వాళ్ళు ఏం చేయాలో చెప్తారు, ఆ తర్వాత కంటెస్టెంట్ ఎలా చేస్తాడు అనేది వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. నిన్న ఒక గేమ్ ఆడరా అంటాడు, ఓకే, నువ్వు వెళ్ళి ఎవరితో కొట్లాడతావు, ఎక్కడ కింద పడతావు, అదంతా స్క్రిప్ట్ అయితే చేయలేరు కదా. వాళ్ళు ఏం చూపించాలో స్క్రిప్టెడ్. నువ్వు 24 గంటలు ఏదేదో చేసింటావు, ఆ గంటలో నీకు ఏం చూపిస్తారు కదా, అది వాళ్ళు ప్లాన్ చేసుకొని చూపిస్తారు ప్రాపర్గా. ఓకే, అక్కడ మనకు స్క్రిప్టెడ్ అనిపిస్తుంది. బట్ 24 గంటలు ఒక మనిషి యాక్ట్ చేయాలంటే అది అవుతుందా చెప్పండి? అది కష్టం, ఇంపాసిబుల్ మరి. సో స్క్రిప్టెడ్ ఎలా అవుతుంది? అప్పుడు వాళ్ళకి నచ్చిన కట్స్ వాళ్ళు వేసుకుంటారు ఆ 1 అవర్లో. సో ఇప్పుడున్న జనరేషన్లో మనిషికి ఏతో పని లేదని కొంతమంది అంటారు, కొంతమంది ఉందిగా నాకెందుకు ఏం ప్రాబ్లం లేదులే అని అనుకుంటాం. అది ఏంటి అసలు? ఏతో పని లేదని నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు అన్నారండి, బికాస్ ఎవ్రీ వన్ నీడ్స్ ఏఐ. ఇంకా ఈ సాఫ్ట్వేర్స్ హార్డ్వేర్స్ వీళ్ళతో పని లేదు కదా అప్పుడు. మోస్ట్లీ మేబీ ఇంకో 3-4 ఇయర్స్లో ఐ డోంట్ నో, మరి నేను కూడా చాలా వీడియోస్లో ఎవరెవరో చెప్తుంటే వినడం తప్పితే
సో స్లోగా ఏంటంటే ఏఐ రావడం వల్ల అందరి పనులు లైట్గా తగ్గిపోయాయి. ఇన్ కేస్ ఇప్పుడు మా దాంతో కూడా మా టీంలో కూడా పనిచేసే వాళ్ళు కానీ నా వర్క్ కూడా నేను ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా ఇంతకుముందు ఓన్గా చేసేవాడిని, ఓన్గా రాసేవాడిని. ఇప్పుడు ఆబ్వియస్గా ఏఐ ఉంది కాబట్టి దాని హెల్ప్ తీసుకుంటున్నాం. ఓకే, ఇంతకుముందు మనం ఒక పారాగ్రాఫ్ ఒక ఆర్టికల్ రాయాలంటే ఎంత కష్టం తెలుసా? కూర్చోవాలి, ఆలోచించాలి, బ్రెయిన్ పెట్టాలి. ఇప్పుడు అవసరం లేదు, కథలే రాసేస్తుంది ఏఐ. లైక్ ఇట్ కెన్ సాంగ్స్ రాస్తుంది, కథలు రాస్తుంది, కాంటెంట్ జనరేట్ చేస్తుంది, నీకు కావాల్సిన పోస్ట్ ఐడియాలు, నీకు కావాల్సిన ట్రెండింగ్ ఐడియాలు, నీకు కావాల్సిన రీసెర్చ్ అదే చేస్తుంది, నీకు కావాల్సిన స్ట్రాటజీ అదే ప్రిపేర్ చేస్తుంది, డిజైన్లు చేస్తుంది. సో నీకు ఆల్మోస్ట్ నువ్వు ఏం చేయాలనుకున్నా దాన్ని అడిగితే అది నీకు చేసిస్తుంది. నీకు రావాల్సిన కోడ్ రాస్తుంది, నీకు క్రియేట్ చేయాల్సిన వెబ్సైట్ క్రియేట్ చేయిస్తుంది. సో కాబట్టి వాడుకోవడంలో తప్పేం లేదు. బట్ నువ్వు రైట్ యూస్కి వాడుకుంటే నీకు ప్రాఫిట్స్ వస్తాయి. సో రాంగ్ యూస్కి వాడుకుంటే నీకు ఏం రాదు. సో కొంతమంది టైం పాస్కి వాడతారు. మోనిటైజేషన్ అనేది అవ్వదంట కదా ఇప్పుడు యూట్యూబ్ వాడు పెట్టాడండి కొత్తగా రూల్. సో యూట్యూబ్ వాడు ఏం పెట్టాడంటే ఏఐ కాంటెంట్, ఏఐ వీడియోలు చేయడం వల్ల మేము మానిటైజేషన్ ఇవ్వము. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది పాపం వాళ్ళు మనుషులు వచ్చి కెమెరాలు పెట్టుకొని అంతంత కష్టపడి వీడియోలు చేస్తారు కాబట్టి ఆ ఏఐ వీడియోలకి మానిటైజేషన్ ఆపేశాడు. సో నీకు ఏఐ వల్ల డబ్బులు జనరేట్ చేయాలా యూట్యూబ్లో అని అనుకుంటే కష్టం, కానీ లేదు ఏఐ వీడియోలు చేయాలంటే ఇప్పటికి కూడా పర్మిషన్ అయితే ఉంది. అదేం బ్లాక్ ఏం చేయడు, నువ్వు చేసుకోవచ్చు. నీ కాంటెంట్ చేస్తారంట కదా బ్లాక్, అంటే ఫ్యూచర్ బ్లాక్ ఏం బ్లాక్ ఏం చేయరు. బికాస్ లైక్ యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఏఐ. వెరీ సూన్ యూట్యూబ్లో కూడా ఏఐ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు గూగుల్లో జెమినీ ఐ, నోట్బుక్ ఎల్ఎల్ఎం ఇలాంటివి గూగుల్లో వచ్చాయి కదా, యూట్యూబ్లో కూడా ఏదో ఒక ఏఐని వాడు ఇంటిగ్రేట్ చేస్తాడు. సో ఏఐ అనేది కామన్ అండి. ఏంటంటే గోయింగ్ ఫర్దర్ ఒక నెక్స్ట్ 3-4 ఇయర్స్ తర్వాత ఏఐ లేకుండా నీకు ఏ ప్లాట్ఫామ్ కనపడదు, ఎక్కడ నీకు ఉండదు. ఈవెన్ మేము వర్క్ చేసే టూల్స్లో కూడా అన్నిట్లో ఏఐ ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు మా కోర్స్లో కూడా ఏఐ ఇంటిగ్రేటెడ్. ఓకే, మీ గురించి అంటే సో యు ఆర్ యంగ్, సో నేను ఎట్లా ఉన్నానో మీరు కూడా అట్లానే ఉన్నట్లు నాకు అలా అనిపిస్తుంది. సో మీ గురించి ఏ ఫోటోలైనా ఏ సోషల్ మీడియాలైనా యువర్ మామ్, మీ మమ్మీ అంటే చాలా ఇష్టం అనుకుంటాను మీకు. రైట్, మొన్న కూడా గిఫ్ట్ ఇచ్చారనుకుంటా బర్త్డేకి. రైట్, అవునండి. మీకు ఎలా తెలుసండి అది? సో నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. నేను ఎక్కడ పెట్టలేదు మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చి. చూశాను మీ స్టేటస్ చూశాను, అండ్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్. మీరు ఇప్పుడు వెళ్తున్నారు చూసారా ఒక ఇన్స్టిట్యూట్ అన్నారు తెలుసా, ఆ ఇన్స్టిట్యూట్ ఎవరిదో కదా, నేను చదువుకున్న ఇన్స్టిట్యూట్ అండి. ఓకే ఓకే, మీకు అలా తెలిసింది మేబీ. పుష్ప మేడం, సాఫ్ట్ మీడియా అకాడమీ, అలా తెలిసింది, అట్లా తెలుసు. అదే ఎక్కడ అంటే ఇంట్లో పర్సనల్గా ఇచ్చినట్టు నేను ఎక్కడ స్టేటస్లో పెట్టాను, బట్ బాగా తెలిసిన వాళ్ళకి చెప్తాను. మీకు తెలియకుండా నేను మీతో చాలా సార్లు కాంటాక్ట్ అయ్యాను. ఓకే, మీతో ఫోన్ మాట్లాడాను, బట్ ఐడెంటిఫై లేదు. ఈ 2 weeks అంటే 1 month అంటే ఒక వెబ్సైట్ గురించి మీతో మాట్లాడాను. ఓకే ఓకే, యా అండి, డెఫినెట్లీ. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే కదండి మనం ఇక్కడ ఉన్నామంటే వాళ్ళే రీజన్ కాబట్టి. అందులో మాకు మా ఫాదర్ కూడా లేడు కాబట్టి ఆబ్వియస్గా మేము మా మదర్ని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి కంప్లీట్గా. చాలా స్ట్రగుల్ అయ్యారు అనుకుంటా. చాలా అండి, గవర్నమెంట్ స్ట్రగుల్స్. ఇప్పుడు వెల్ సెటిల్ అండి హైదరాబాద్. యా నౌ వి ఆర్ హ్యాపీ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ మచ్చా గారు. సో మీరు చెప్పినది పాయింటే, బట్ పిఆర్ అనేది కానీ ఏఐ అనేది కానీ వెబ్సైట్ అనేది కానీ, సో చూద్దాం రాబోయే ఫ్యూచర్లో వాట్ ఈస్ వాట్ అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరు ఏం చెప్పలేము. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.